కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారంటూ దోషులను కఠినంగా శిక్షించాలని పివి విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ ఆధ్వర్యంలో దేవి సెంటర్లో రోడ్డు జంక్షన్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డును అపవిత్రం చేసిన గత ప్రభుత్వం టీటీడీ చైర్మన్ వై సుబ్బారెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వైసీపీలో పూర్తిగా హిందుత్వం మంట కలిసిపోయిందని, హిందూ దేవతలపై దాడులు విపరీతంగా పెరిగాయని, హిందుత్వం కాపాడుకునే బాధ్యత ప్రతి హిందూపై ఉందని అన్నారు. తర్వాత జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ శర్మ, ఎన్డీఏ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పరమ పవిత్రంగా ప్రపంచమంతా భావించే, కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల తిరుపతిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అపవిత్రం చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలుగా తిరుపతి వెళ్లిన భక్తులు ఎవరైనా సరే అక్కడ జరుగుతున్న వ్యవహారాల పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడం, పవిత్రత కోల్పోయిందనే భావాన్ని వ్యక్తం చేయడం విన్నాం. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాన్ని చూస్తే తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భక్తులందరూ భావించే తిరుపతి లడ్డూని కల్తీ చేసి దాదాపు 532 కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు అంటే ఇంతకన్నా దుర్మార్గమైన వ్యక్తి మరొకరు ఉండరు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా భక్తులకి మహాప్రసాదంగా అందిస్తూ భక్తులు చాలా పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు వాడకంలో, నెయ్యి వాడకంలో ఒడ్డు మాంసం, పంది మాంసం, వాటి అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు సిట్టు వేయడం జరిగింది. దీనికి బాధ్యులైన దోషులందరినీ కఠినంగా శిక్షించాలని ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నినదిస్తా ఉన్నారు. సాక్షాత్తు ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా తిరుమల పవిత్రతను కాపాడాలి, తిరుపతి లడ్డు ఎవరైతే కల్తీ చేశారో ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం గమనార్హం. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారికి సూచనలు ఇచ్చింది. తప్పనిసరిగా దీనిపైన విచారణ చేసి దోషులను శిక్షించాలని. మరీ ఘోరమైనది ఇది. ఇవాళ ప్రజలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లో కూడా దీనిపైన తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతా ఉంది. మరి ఎక్కడైనా కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఆనాడు నందమూరి తారక రామారావు గారి హయాం నుంచి తిరుమల పవిత్రతను కాపాడడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అందరూ ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు కూడా తిరుమల పవిత్రతను కాపాడింది. ఈ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు
తిరుమలకి అపవిత్రతను ఆపాదించింది. ఒక వ్యక్తి 7 కొండల వాడికి ఉన్నది 7 కొండలు కాదు 2 కొండలను నిర్ణయిస్తే, మరొక వ్యక్తి వాళ్ళ మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు అవశేషాలు పెట్టి భక్తులు మనోభావాలతో ఆడుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా చూసాం, రాష్ట్రంలో అనేక దేవాలయాలపైన, ధార్మిక సంస్థలపైన దాడులు జరిగాయి. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి, ఒక్క తిరుపతి లడ్డు విషయం పైనే కాదు సిట్టు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా దేవాలయాలపైన జరిగిన దాడులు, ధార్మిక సంస్థలపైన జరిగిన దాడులు పూర్తి విచారణ చేసి ఆ బాధ్యులను కూడా శిక్షించాలని ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.